Hi friends, welcome to VIJAMMA kitchen. ఈరోజు మ్యాగీ రైస్ బాత్ చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, టమాటో ఒకటి, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గు, ఏలక్కి ఒకటి, చెక్క ఒకటి, సోంపు కొంచెం, మ్యాగీ ప్యాకెట్ ఒకటి, మసాలా తనీగానే సిక్తుంది అదొక ప్యాకెట్, జింజర్ గార్లిక్ పేస్టు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1 స్పూను, వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్, క్యారెట్, ఉల్లిగడ్డ 3ను సన్నగా కట్ చేసి పెట్టుకోండి, బియ్యం 1 గ్లాసు, నూనె 5 స్పూన్లు, ఉప్పు తగినంత. ఐదు స్పూన్లు నూనె. ఇప్పుడు నూనె ఉడకైంది. సోంపు, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసినాక ఎర్రగడ్డ వేసుకోవాలా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలా. ఇప్పుడు టమాటా కొంచెం ఫ్రై అయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలా. ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ పోయింది. వెజిటేబుల్ వేసుకుంటాం. ఇది కొంచెం ఫ్రై కావాలా. తర్వాత మసాలా అంతా వేసుకోవాలా. వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయ్యింది. అది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి ఇది వేసి కొంచెం ఈ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకుంటాము. ఇది ప్యాకెట్ తనీగా అంగడిలో దొరుకుతుంది, మ్యాగీ మసాలా ప్యాకెట్ అని. దాన్ని తెచ్చి ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా పెట్టచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు బియ్యం ఊరేసి పెట్టింటుంది కదా, దాన్ని వేసుకోవాలా. నీళ్ళంతా వడగట్టేసి వేసుకోవాలా. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై కావాలా. ఈ గ్లాస్లో 1 గ్లాస్ బియ్యం పోసింది, దీంట్లోనే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలా. నీళ్ళు పోసినాక తగినంత ఉప్పు వేసుకోవాలా. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మ్యాగీ రైస్ బాత్ రెడీ అవుతుంది. ఇది 2 విజిల్ వచ్చే వరకు ఉండాలా. 2 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేసి తర్వాత సర్వ్ చేసుకోవాలంటే. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూస్తాము. ఇప్పుడు కలుపుకోవాలా. ఇప్పుడు టేస్టీ మ్యాగీ రైస్ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.